నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంట్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. విపక్షాల ఆందోళనతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేసిన శిశువు అదృశ్యం. 4గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. మధ్యప్రదేశ్లో రైల్వే జీఎం స్పెషల్ కోచ్లో మంటలు. ఓవర్ హెడ్ వైర్లను తాకిన అగ్నికీలలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భారత్కు అరుదైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రష్యా. జాతీయ జెండాను పట్టుకుని ఐఎస్ఎస్ నుంచి రష్యన్ వ్యోమగాముల విషెస్. కొలంబియా భూకంపం విపత్తులో 132కు పెరిగిన మృతుల సంఖ్య. 1900 మందికి గాయాలు. కొనసాగుతున్న సహాయ చర్యలు. పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. 6 నెలలకే జన్మించిన కవలలు అనారోగ్యంతో ఒకరోజు వ్యవధిలోనే మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని 2500 తీసుకుని శ్మశాన వాటికలో సిబ్బంది ఖననం చేశారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో ఇద్దరిని ఒకే చోట ఖననం చేయించేందుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వచ్చారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై శ్మశాన వాటిక సిబ్బందిని నిలదీశారు. మా బిడ్డ మృతదేహం ఏమైందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్మశాన వాటికలో శిశువు అదృశ్యం ఘటనపై తమకు ఎటువంటి సంబంధం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన 4గురికి ఈ ఘటనకు ఏ సంబంధం లేదని సిబ్బంది కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశు మృతదేహం అదృశ్యమైందని చెప్పి కూడా వారికి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదే పంజాగుట్టలో పనిచేస్తున్న శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఒక 4గురిని అయితే పోలీసు అధికారులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఆ శిశువుకు సంబంధించి అదృశ్యం అంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ మృతదేహాన్ని ఇక్కడ నుంచి ఎవరు తీసుకువెళ్లారనే దాని మీద కూడా ఆ పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసే కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. శ్మశాన వాటికల్లో కొన్ని ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. కేవలం నిన్న ఆ శిశువు మృతదేహాన్ని లభించకపోవడంతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ప్రస్తుతం శ్మశాన వాటికల్లో పనిచేస్తున్న కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారమ్మా, ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు, ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? 40-50 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ ఉండేవాడు. ఫస్ట్ మా మామయ్య ఉండే, మా సేటు తెచ్చి పెట్టుకుండు మా మామయ్యకి తెచ్చి పెట్టుకుండు. మా మామయ్య ఇక్కడనే చేసిండు. మా మామయ్య చనిపోయిన ఈయన కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడనే చేసిండు. మా ఆయన కూడా ఇక్కడనే 40-50 సంవత్సరాలు అవుతుంది సార్. మా అత్తయ్య మా మామయ్య ఉండవాటి కూడా. మా ఆయన కూడా వేజ్ వచ్చిన కాడ నుంచి ఇక్కడనే చేసిండు. 50 రూపాయల కూలి నుంచి కూడా ఇక్కడనే చేసిండు. మా ఆయన కష్టం ఏందో తెలుసు, ఓనర్ వాళ్ళకి తెలుసు, ఆయన ఎంత పని చేస్తాడో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇంత దారుణంగా జరుగుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు సార్. మేము ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అంటే మాకు తెలియదు. ఎట్లా ఉన్నాం, అరే వచ్చింది 2 రూపాయలు అది కాసుకొని తీసుకొని తిన్నాం తప్ప మేము ఏం కూడా ఇట్లా చేయలేము సార్. ప్లీజ్ సార్ దయచేసి మా ఆయనకి బయటికి పంపించండి సార్. మేము ఆదివారం అయితే ఇక్కడ లేము సార్. శనివారం నైట్ 8:30కి మేము ఉప్పల్కి వెళ్ళాము. బోనాలు సండే రోజు ఉన్నాయని 8:30 నైట్కి ఉప్పల్కి వెళ్ళాము. సండే రోజు 11:30కి ఇక్కడికి వచ్చాము. బోనాలు అయిపోయిన తర్వాత మొత్తం 11:30కి ఇక్కడికి వచ్చాము. 11:30కి వచ్చే వరకు చీకటి అయిపోయింది. ఎక్కడ పండేసి మేము కూడా వచ్చి పండుకున్నాం. ఇక అంతకుమించి మాకేం తెలియదు సార్. సండే రోజు మా ఆయన లీవ్లో ఉన్నాడు, పనికి కూడా వెళ్ళలేదు. అక్కడ నుంచి వచ్చేవాడు ఎప్పటికైనా. మొన్న సండే రోజు కూడా రాలేడు, పనికి రాలేడు, వర్క్ కూడా ఎవ్వరు రాలేదు. మా అత్తయ్య మాయంబడి వచ్చింది, మా వదిన మాయంబడి వచ్చింది. పోలీసులు వచ్చి మీ భర్తను కానీ మీ కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పారంటే వాళ్ళు మాకు దగ్గరికి రాలేరు సార్. అక్కడనే మా ఆయన పని చేయబట్టి నిన్న పొద్దున పని చేయబడితే ఫస్ట్ వేరే వాళ్ళని తీసుకెళ్ళిరు. బాబన్న ఉన్నాడు, ఆయనని మా అన్నయ్యని మా మరదల వాళ్ళ
భర్తని ఆయన ఇద్దరిని తీసుకెళ్ళారు. తర్వాత ఈయనకి 4:30 అయింది, సరిగ్గా చూసుకోలే టైం, 4:30 అయింది. అప్పుడు తీసుకెళ్ళారు. ఈయనకి తీసుకెళ్తే అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది అన్నమాట. అక్కడ వెళ్ళాం. ఎందుకు కొడుతున్నారు సార్, కొంచెం రిక్వెస్ట్ చేసి అడగొచ్చు కదా, కొట్టకండి కొంచెం అని నేను చెప్పాను సార్, అంతే. ఇక అక్కడ నుంచి స్టేషన్ తీసుకెళ్లారు. నేను బాధ చెప్పుకుందామన్నా వాళ్ళు వినట్లేదు అసలు. అది లోపలికి వెళ్ళినాక కూడా నేను అడిగాను వాళ్ళని. అడిగితే మీ ఆయన ఇట్లా అంటారు, బొంద దొవ్వి అందులో రాయి పెట్టి మట్టి మూసిండు, దాని మీద ఆయనకి ఏం కారణం అంటే నేను అడుగుదాం అనుకుని ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ప్రూఫ్స్ మాకు చూపించాలి కదా సార్. ఇంకోటి ఏంది ప్రూఫ్స్, ఇప్పుడు బేబీ వచ్చింది చూపిస్తలేరు, బేబీ పెట్టింది చూపిస్తలేరు. ఈయన ఒక్కటే వాళ్ళు ఎట్లా దొరకబట్టిరు, గుంత దొవ్విండు, రాయి పెట్టిండు, మట్టి మూసిండు, ఇది ఒక్కటి ఎవరు రికార్డ్ చేసిరు, ఇది ఒక్కటి నాకు కావాలి సార్. మా ఆయనకి ఏం తెలియదు సార్, ఆయనకు తెలియదు, అమ్మాయి కూడా ఆయనకి ఏం తెలియదు. కొడుకుతో పాటు ఎవరెవరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు? నేనేమో పోలీసుల దగ్గరికి ఏం పోలేను సార్, నేను లేను సార్. పోలీస్ స్టేషన్కు ఎవరెవరు అంటే ఇప్పుడు నా కొడుకు, నా అల్లుడు ప్రకాష్ మల్లేష్, వాళ్ళని తీసుకుపోయారు. దోసాపు బాబన్నను న్యాత్రే ఆ ఓనర్ వాళ్ళు తీసుకుపోయినరు, బాబన్నను ఇడిపించుకుపోయినరు. అయితే ఇప్పుడు దోసాపు ప్రకాష్ మల్లేష్ వాళ్ళ స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎట్లా ఇడిపించుకురావాలని మేము చూస్తున్నాము. దీనికి సంబంధించి మీకేం సంబంధం లేదండి? సంబంధం లేదు సార్, మాకేం సంబంధం లేదు. ఇది మొత్తం మీద కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఏదైతే మృతదేహం అదృశ్యం కావడం జరిగిందో దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. పోలీసులు అయితే వారి కుటుంబ సభ్యుల్లో నలుగురిని ఇక్కడ నుంచి అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా మరి పోలీసులు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచలేదు. ఎందుకంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరిగింది. చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి శిశు మృతదేహం ఎక్కడ అదృశ్యమైంది, ఆ అదృశ్యం గల కారణాలు ఎవరై ఉండాలనే దాని మీద కూడా ప్రధానంగా పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. వర్షాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా రాకపోవచ్చని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు సమృద్ధిగా వర్షాలు కురిసినాయి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండినాయి, రైతు వర్గం ఆనందమైతే ఉంది. రైతు వర్గానికి ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు కూడా చేతినిచ్చే కార్యక్రమం కూడా చేసినాం. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు ఎక్కువగా రాకపోవచ్చు అని చెప్పినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి దాన్ని కూడా గమనంలోకి తీసుకొని ఆరుతడి పంటలు వేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని రైతు వర్గాన్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసినాం. అదే సమయంలో ప్రకృతిని ఆరాధించేటువంటి ప్రకృతిని కూడా గట్టిగా మనం విశ్వసించే క్రమంలో చేసేటువంటి వర్ణయాగాన్ని కూడా ఈరోజు ఏదైతే యాగం డ్రామాగా మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డి గారిని ఒకటిని సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో కేసీఆర్ గారు ఆయుషిత చండీ యాగము, సహస్ర చండీ యాగము, రాజశ్యామల యాగము, నవగ్రహ చండీ యాగం కేసీఆర్ దంపతులు కూడా చేశారు. ఈ 2015లో కేసీఆర్ చేసినటువంటి ఈ చండీ యాగానికి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. మేము కూడా అనేక సార్లు, నేను కూడా భక్తి భావాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితులలో వేముల రాజన్న ఆలయానికి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ నుంచి వచ్చి కలిసినాం. మేము ఏ రోజు కూడా ఆ యాగాలపైన వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మేము మాట్లాడలేము. అరే ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్నారని చెప్పి జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ నాయకులు గమనించాలి. అంటే మన చరిత్రలో కూడా రాజులు అనేక సందర్భాల్లో ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మనం చూసినాం. అంటే మీ ఆయంలో కూడా కార్యక్రమాలు నిర్వహించిండ్రే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏ రోజు మేము ఆ యాగాల గురించి కానీ ఆ పూజ కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు కూడా మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మన హైందవ సంస్కృతి, మన సనాతన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో విశ్వాసం, ఆ విశ్వాసానికి అనుగుణంగా మంచి జరిగితే ప్రజలకు, రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పిన భావనలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఏ రోజు కూడా మీకు సంబంధించి ఈ మీ మనోభావాలను లేదా మీ విశ్వాసాలను లేదా భక్తి భావాలకు సంబంధించిన అంశాన్ని ఈరోజు దెబ్బతీసే విధంగా మేము మాట్లాడలేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒకవేళ ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పనేది
నిజమనేటువంటి నమ్మే పరిస్థితులలో మీరు ఉండుంటే మీరు ప్రభుత్వానికి అండగా నిలబడి రైతాంగానికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేసేది ఉండే. కానీ దీన్ని కూడా అడ్డు పెట్టుకొని వరుణుడు రాకూడదని చెప్పనేటువంటి ఆలోచనతో కూడా పూజలు చేసినట్టుగా మనం వింటున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు గవర్నమెంట్లో భాగస్వాములు కాదా అని అడుగుతున్నా. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వరుణాయగానికి విమర్శిస్తూ వారి యొక్క ద్వంద్వ నీతిని ఏదైతే ప్రదర్శిస్తారో దాన్ని తెలంగాణ రైతులు ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పని భావిస్తా ఉన్నా. ఎల్నినో ప్రభావం దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల వరుణయాగం ఈరోజు నిన్నటి రోజు నాగర్ సాగర్లో ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన విధంగానే ధర్మపూర్ లక్ష్మీస్వామి ఆలయంలో అక్కడ అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సందర్భం. కొండగట్టు ఆంజనేయ గిరి ప్రదక్షిణ సుమారు 7 కిలోమీటర్లు చేసినాం. నేను వెళ్ళిన పొన్న ప్రభాకర్ గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్, చుప్పని సత్యం గారు, అదేవిధంగా వేల రాజన్న ఆలయంలో కూడా వర్ణయాగ కార్యక్రమం చేసినాం. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండ్రు, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, నేను కలిసి. అంటే రైతాంగం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పండి. చక్కగా వాగులు వంకలు పొంగి పొరుతా ఉన్నాయి. ఈరోజు ఇలాంటి తరుణంలో రాజకీయాలు ఎలా అని చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తూ ఇక హరీష్ రావు గారు కూడా మాకేదో పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వర కట్టుకొని నొక్కండి, కాళేశ్వర కట్టుకొని నొక్కండి, నీటిని నింపండి అని. అరే మేడిగడ్డ దగ్గర సుందిల్ల అన్నారం దగ్గర బ్యారేజీలలో నీటి నిలువ ఇస్తే బ్యారేజీలు ఆగవు అని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన క్రమంలో మరమ్మతు జరిపిన తర్వాత ముందుకు పోమనే సందర్భంలో అక్కడ నీటి నిలువడం లేనప్పుడు ఎట్లా కట్టుకేస్తారు, ఎట్లా మీదకి వస్తాయని చెప్పని సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పని అనేక మాటలు చెప్పిన దేవుడు వర్ణించి కరుణించి ఈరోజు వర్షాలు సమృద్ధిగా పడగానే కడెం నుంచి వచ్చినటువంటి వాటితో పాటు ఆ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి నీరుతో 3-4 రోజుల్లో 20 టీమ్స్ నీరు ఎల్లంపల్లిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లిలోకి వచ్చి తద్వారా ఎంఎండికి నీటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం, వరదకాలకు నీటిని లిఫ్ట్ చేసినాము. ఈ ఎంఎండికి వచ్చినటువంటి వాటర్ ద్వారా ఇప్పటికి 22 టీఎంసీలు ఈరోజు ఎంఎండిలోకి చేరుకున్నాయి. ఆటి నుంచి ఇంతకుముందు 5 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్ఎండికి నీటిని వదిలే కార్యక్రమం చేస్తే ఈ రోజుకి 8 టీఎంసీలు ఉంది. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి బట్టి 12 టీఎంసీల వరకు ఎల్ఎండిలో నీటి నిల్వ ఉంచాలని చెప్పి అనుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఈయన ఏదో లేఖ రాస్తూ మీరు ఆ నీటిని విడుదల చేయండి, రంగనాయకసాగర్ పంపండి, మల్లన్న సాగర్ పంపండి, మీరు చెప్తే మీరు నేర్చుకున్నటువంటి అవసరం లేదు పాఠాలని చెప్తా ఉన్నాం. ఈరోజు ఎల్లంపల్లిలో ఉన్నటువంటి నీటిని ఇప్పటికీ 22 టీఎంసీల వరకు ఎంఎండికి ఎత్తిపోయడం జరిగింది. అక్కడి నుంచి ఎల్ఎండి కూడా నీటిని వదులుతున్నాం 12 టీఎంసీల వరకు. తద్వారా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లంపల్లిలో 15.5 టీఎంసీలు ఉంది. ఈ రోజున పరిస్థితులలో పరివాహక ప్రాంతం ద్వారా నీరు రాగానే ఇప్పటివరకు ఎస్ఆర్ఎస్ నుంచి నీరు రానటువంటి సందర్భంలో ఆ తర్వాత తెలుసు ఎంఎం నుంచి అన్నపూర్ణకు వదులుకోవాలి, అన్నపూర్ నుంచి రంగనాయకసాగర్కు వదులుకోవాలి, రంగనాయకసాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగర్ పంపించుకోవాలి. ఇదంతా కూడా గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లోనే ఉన్నటువంటి ప్రాజెక్టులు. దీనికేదో కొత్తగా మీరే కనిపెట్టినట్టు మీరు చెప్తే మీ నేర్చుకున్నట్టుగా అసలు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు ఫెయిల్ అయినరే కదా మీ సొంత మామ కేసీఆర్ మీరు పక్కన పెట్టిండు. అసలు మీకు కొద్ది రోజులు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేరు. ఇరిగేషన్లో ఫెయిల్ అయినటువంటి మీరు మాకు పాటలు చెప్పడం మీద ఉంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు ఉన్నటువంటి నీటి వనరులు. ఇంతకుముందు 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు కురిస్తే నీ కాళేశ్వరం నుంచి నీ మేడిగడ్డ అన్నర నుంచి చుక్క నీరు తీసుకోకుండా మీ కాళేశ్వరం అంటుందే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం రాకంటే ముందు కుంగిపోయినటువంటి మేడిగడ్డ దగ్గర ఏదైతే అన్నారం సుంది దగ్గర బుంగలు పడితే ఎన్డీఎస్సీ అక్కడికి వెళ్ళి మీరు నీటి లిఫ్ట్ చేసుకోవడం లేదు, గేటు తెరిచిపెట్టాలంటే బార్లో తెరిచిపెడితే వచ్చిన నీరు వచ్చినట్టు సముద్రం పాలైందే మీ నిర్వాహకం వల్ల. ఈ 2 ఏళ్లు వర్షాలు సమృద్ధిగా పడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ ప్రాజెక్టులు నింపుకోలేమా? ఈరోజు ఎల్నినో ప్రభావం వచ్చింది. ఆ ఎల్నినో ప్రభావాలు ఇబ్బందులున్నాయని చెప్పని ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ రైతాంగాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ రైతులను చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తూ వారికి వీలైనంతగా ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కూడా కొంత నాట్లు వేస్తూ ఉన్నారు. అంటే వరుణుడు కరించిన తర్వాత మాకేమి ఇబ్బంది కలగకపోవచ్చు మనకు నమ్మకం విశ్వాసంతో రైతాంగం ముందుకు పోతున్న తరుణంలో మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడే మాటలు లేఖ రూపంలో చేసేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదని వాటి సందర్భంగా చెబుతూ ఈరోజు కన్నెపల్లి ఏదైతే పంపుల ద్వారా మీరు వాళ్ళ ఆలోచన అంటే రాష్ట్ర రైతాంగాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా
ఇక కాళేశ్వరం లేకపోతే అంతకుముందు సూర్యాపేట నీళ్లున్నా కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఈ 2 ఏళ్ల నుంచి మనం అన్నకలకి ఇచ్చినాం కాళేశ్వరం లేకున్నా. అంటే కన్నెపల్లి దగ్గర కట్కేయండి, కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోమని చెప్పనేటువంటి దుష్ప్రచారం, మసిబూసి మాడిగా చేసే ప్రయత్నము, బట్టగాల్చి ప్రభుత్వం మీద చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ పాచిక పారలేదు. వర్షాలు పట్టే ఎల్లపల్లి నిండింది, అక్కడి నుంచి ఎంఎండికి 22 టీమ్స్ తీసుకొని వచ్చినాం. ప్రజలకు అర్థమైంది, రైతులకు అర్థమైంది. అక్కడ కాళేశ్వరం దగ్గర నీటిని లిఫ్ట్ చేయకుండా దేవుడు వర్ణించి కరుణిస్తే గత 2 ఏళ్ళలాగా ఈసారి కూడా మాకు నీళ్ళు వచ్చి చెప్పండి బాగుంటుంది రైతుల్లో ఉంది. వాళ్ళ పాచిక పారలేదు. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్లో కట్టుకేయండి, నింపండి ఎల్లంపల్లిని, లేదా అక్కడి నుంచి ఎంఎండి తీసుకోపోండి, అక్కడ కట్టుకేయకుండా ఈరోజు వరుణ దేవుడు కరుణిస్తే 20 టీమ్స్లు పైగా నిండడం, 12 గేట్లు ఎత్తి కిందికి వదిలేసినట్టు సందర్భం. అంటే ఆ పాచిక పారలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త పాచిక మీరు ఈ రంగనాయక నింపండి, మలాన్ సాగర్ నింపండి, ఎల్ఎండి నింపండి. నువ్వు ఎప్పుడైంది మాకు పాఠాలు? దేవుడు వర్ణించి కర్ణించిన తర్వాత తప్పనిసరిగా ఇదే విధంగా కొనసాగుతుంది, చేస్తాము. మీరు మాకు కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు ఈరోజు ప్రజలకు దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మేము విజ్ఞప్తి ఇస్తున్నాం, ప్రజలందరికీ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కరువు రావాలని కోరుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, వర్షాలు పడవంటే మానసిక ఆనందం పొందిన వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు బయటపడ్డారు, కాంగ్రెస్ వచ్చింది ఈరోజు కరువుకు సంబంధించి ఈ విధంగా ఉందని. ఇంకో నాయకుడు అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టి కరువు వచ్చింది అంటే, ఆ విధంగా ఎక్కడైనా కరువు వచ్చిందని చెప్పంటే అయ్యో కరువు వచ్చింది, ఈసారి రైతులు అప్రమత్తం చేద్దాం, ఈ ప్రభుత్వానికి కలిసి అండగా పనిచేద్దాం ఈ కష్టకాలంలో అని చెప్పండి ఆలోచన లేదు. కరువును కూడా రాజకీయం చేయాలనుకున్నారు. కానీ ఆ దేవుడు ఈరోజు వరుణ దేవుడు ఈరోజు నీళ్లు రూపంలో మనకు రావడం, ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా రైతుల కోసం, ప్రజల కోసం మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ మనం ముందుకు పోదామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మెల్లమెల్లగా ఈరోజు ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు కనపడ్డప్పటికీ మెల్లిమెల్లిగా వరుణదేవుడు కరుణించడం వల్ల నెమ్మదిగా నిండుతున్నాయి కాలువలన్నీ కూడా. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా రైతాంగానికి, ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మనం మద్యం మత్తులో కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పరారైన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండుగ సందర్భంగా హైదర్ షాకోట్లోని అత్తగారింటికి వచ్చాడు. ఉదయం తన బావమరిదితో కలిసి కారులో టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారులో ఉన్న 4 అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. డిపోలో విధులు నిర్వహిస్తున్న మెకానిక్ సంతోష్ బ్రేక్ చెక్ చేస్తున్న క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు తీశాడు. ఈ క్రమంలో బస్సు మెకానిక్ సంతోష్ పై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోంది. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం
నిరసిస్తూ డిపోలో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న సమయంలో భోజనం పడక విషయంలో సదరు విద్యార్థికి తోటి విద్యార్థులతో తరచూ గొడవలు జరిగేవని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న సహచర విద్యార్థులు శుక్రవారం సాయంత్రం బాలుడిపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. కాలి బూట్లతో విచక్షణారహితంగా కొడుతూ గదులు మారుస్తూ విద్యార్థిపై దాడి చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థి ముఖం, ఛాతీ, వీపు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లాస్ పిల్లలే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అతన్ని వేరే రూమ్ లోకి తీసుకెళ్లి చేతులతోని కర్రలతోని బాగా కొట్టిరని కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్ కి ఇంటిమేషన్ ఇచ్చేసి మీ పిల్లోడు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. పిల్లోడు తల్లితో కూడా అదే చెప్పాడు. భయంతో లోకల్ హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్లో ఈ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు అడిగినా కూడా మెట్ల మీద నుంచి కింద పడ్డాడని చెప్పారట. కామారెడ్డికి వెళ్ళిన తర్వాత అడిగితే ఒక 8 మంది క్లాస్మేట్స్ తీసుకొని వెళ్లి వేరే రూమ్ లోకి తీసుకెళ్లి నన్ను చేతులతోని కర్రలతో కొట్టారని, బాడీ మీద అన్ని దెబ్బలు ఉన్నట్లు, ఆ వీప్ పైన ఉన్నట్లు చూపించారు. బెడ్ దగ్గర కొన్ని చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ జరిగినట్లు, తర్వాత భోజనం దగ్గర ఇష్యూస్ జరిగినట్టు, నేను ముందు నువ్వు ముందు అన్నట్లు ఈ చిన్న చిన్న విషయాలు జరిగాయి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు నువ్వు దొరికావురా అని చెప్పేసి నన్ను తీసుకెళ్లిరని అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. ఈ ఎవరైతే కొట్టిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పైన కాలేజీ మేనేజ్మెంట్ పైన కూడా రిలవెంట్ సెక్షన్ లో బుక్ చేసి మేము వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఖమ్మం జిల్లా మధిర పీవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మధిర వైరా ప్రధాన రహదారి పక్కనే స్థలంలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం మానవాళ్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లుల్లో మాయాజాలంపై ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మిల్లుల నిర్వాహకులపై కొరడా విధిస్తోంది. సత్తుపల్లి సహా పలు మండలాల్లో తనిఖీ చేసిన అధికారులు కోట్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విచారణలో తేలడంతో అక్రమార్కులను అదుపులోకి తీసుకుంటున్నారు. తల్లాడుకు చెందిన నరసింహారావు అనే యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మిల్లుల్లో చాలా చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తల్లాడ మండలంలోని రైస్ మిల్లర్ ధాన్యం అవకతవకల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు రావడంతో తనిఖీ చేయగా సుమారు 7.50 కోట్ల విలువైన 2449.384 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. పెనుబల్లి, నేలకొండపల్లి సహా పలు చోట్ల అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో అక్కడ నిర్వాహకులపైన చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుల రైళ్లకు దూరంగా నిలిపి ఉంచిన రైల్వే జీఎం ఇన్స్పెక్షన్ బోగీలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మంటలు రైల్వే పట్టాలు పైరుండే ఓవర్ హెడ్ వైర్ల వరకు ఎగసిపడ్డాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో బోగీ లోపలి సామాగ్రి, పరికరాలు కాలిపోయాయి. అయితే ఇది ప్యాసింజర్ రైలుకు దూరంగా ఉండటం, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బోగీ లోపల ఉన్న బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం లేదా విద్యుత్ ఆఘాతం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉదయం సభ సమావేశం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. జూలై 20న ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ అంశంపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెప్పినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించడం లేదు. అయోధ్య విరాళాల చోరీ అంశంపైనా చర్చించాలని పట్టుబడుతున్నారు. సభ సజావుగా జరిగితేనే కీలక బిల్లులపై సమగ్ర చర్చ జరుగుతుందని స్పీకర్ కోరారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయోధ్య రామమందిర అంశంపై ఆందోళనతో రాజ్యసభ తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోన్ ఇప్పిస్తామంటూ ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్లో నడుస్తున్న 3 ఫేక్ కాల్ సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అరెస్టు చేశారు. ఆ కాల్ సెంటర్లకి రాష్ట్రంలోని 22 సైబర్ క్రైమ్ కేసుల లింకులను గుర్తించిన పోలీసులు నిందితుల నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న సైబర్ మోసాలపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తనిఖీ చేసి పలువురు సైబర్ నేరగాళ్లని అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్లో 3 ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల్ని లక్ష్యంగా చేసుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే 3 నేరగాళ్లు ఆ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలుగు మాట్లాడే మహిళల్ని టెలికాలర్లుగా నియమించుకున్నారు. కోరుట్ల, జగిత్యాల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్ నగర్ కు చెందిన పలువురు మహిళల్ని ఆ నెట్వర్క్ లో నియమించుకున్నారని వెల్లడించారు. ఆ మహిళలు తెలుగులో ఫోన్ చేయడంతో బాధితులకు అనుమానం రాకుండా ఫైనాన్స్ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకునేవారని పోలీసులు చెప్పారు. భారీ మొత్తంలో లోన్ మంజూరైందని నమ్మించి తొలుత ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీ, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరిట విడతల వారీగా డబ్బులు వసూలు చేసేవారని చెప్పారు. డబ్బులు చెల్లించిన తర్వాత లోన్ రాకపోగా కొత్త కారణాలు చెప్తూ మరింత నగదును డిమాండ్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలని బాధితులు డిమాండ్ చేస్తే ఆ ముఠా బెదిరింపులకు దిగేదని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామని, పరువు తీస్తామని, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలు దుర్వినియోగం చేస్తామని బెదిరించి పలువురు బాధితుల్ని భయపెట్టినట్లు తెలిపారు. ఆ నెట్వర్క్ పై నిఘా పెట్టిన టీజీసీఎస్పీ ఢిల్లీలోని 3 కాల్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళా టెలికాలర్లు, ఓ బ్యాంకు ఖాతాదారుని అరెస్టు చేసింది. వారి నుంచి 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకుంది. కాల్ సెంటర్ల నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 22 సైబర్ క్రైమ్ కేసులతో ఆ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా మరిన్ని కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ పేరిట ఫోన్ చేసే వ్యక్తులు తెలుగులో మాట్లాడినా మహిళలు ఎవరైనా చేస్తే నమ్మకూడదని టీజీసీఎస్బీ సూచించింది. ఫీజు చెల్లించే ముందు సంస్థతో పాటు లోన్ ఆఫర్ నిజమైందో కాదో స్వయంగా నిర్ధారించుకోవాలని సూచించింది. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వాడకంపై పోరాటం తీవ్రతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూత అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందిస్తూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ విభాగాలకు కలిపి ఇటీవల 86.09 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ప్రత్యేకంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా కేసులను ఛేదించడంలో ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తోంది. అధిక శక్తి కలిగిన పేలుడు పదార్థం TKX-50ని వేగంగా ఖచ్చితంగా గుర్తించేందుకు పోర్టబుల్ ఐఓటీ పరికరాన్ని బిట్స్ పిలానీ హైదరాబాద్, గోవా క్యాంపస్ల పరిశోధకులతో కలిసి IISER కోల్కతా శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. అధిక సాంద్రత కలిగిన TKX-50ని వేగంగా గుర్తించడం భద్రతా సంస్థలకు కీలకంగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ తక్కువ ఖర్చుతో సులభంగా ఆపరేట్ చేయగల పరికరాన్ని రూపొందించినట్లు బిట్స్ పిలానీ హైదరాబాద్ వివరించింది. ఈ 3D పాలిమర్ సెన్సార్ TKX-50తో కాంటాక్ట్లోకి వచ్చిన వెంటనే కాంతి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. ఆ కాంతిని ఎలక్ట్రానిక్ సిగ్నల్గా మార్చి TKX-50 ఉనికిని గుర్తిస్తారు. అయితే ఇది ప్రస్తుతం
ప్రోటోటైప్ స్థాయిలోనే ఉందని, పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకురావడానికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పేలుడు పదార్థాలను వేగంగా అక్కడికక్కడే గుర్తించే భద్రతా వ్యవస్థల అభివృద్ధికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. చెరువుని ఆనుకొని ఉంది ఆ గ్రామం. గతంలో వాన నీటి వరదలతో చెరువు నిండేది. ఇప్పుడు ఎల్లంపల్లి జలాశయం నుంచి నేరుగా నింపుతున్నారు. యాసంగిలో నీళ్లు నింపడంతో ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. అదే ఆ గ్రామానికి శాపంగా మారింది. ఎక్కడ కాస్త లోతుగా తవ్వినా ఓటనీరే. వానాకాలం వచ్చిందంటే చిత్తడే. అలాంటి చెరువును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం స్థానికులకు శాపంగా మారింది. అయితే ముంపు కింద కొన్ని ఇళ్లకే పరిహారం మంజూరు చేసింది. ఇళ్లు కాదు, గ్రామాన్నే ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోరాటం మొదలుపెట్టారు కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని చెరువు గతంలో వాననీరు వరదతో నిండేది. కొన్నేళ్లుగా ఎల్లంపల్లి జలాశయం నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా యాసంగిలో నింపటం మొదలుపెట్టారు. ఆ చెరువు పూర్తిగా నిండటంతో ఇళ్లలోకి నీరు ఉబ్బికి వస్తోంది. గోడలకి చెమ్మ వచ్చి నిత్యావసరాలు సైతం తడిసిపోతాయి. చెరువు నిండిందంటే చాలు నారాయణపూర్, ఇస్తారుపల్లి, చర్లపల్లి, మంగపేట గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. నారాయణపూర్ చెరువును జలాశయంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. జలాశయంగా అభివృద్ధి చేస్తే చెరువు కట్ట కింది కొన్ని ఇళ్లు ముంపునకు గురవుతాయని నిర్ధారించి వారికి 23 కోట్ల పరిహారం మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెరువు నిండితేనే ఊరంతా నీటి ఊట వస్తోందని, జలాశయంగా మార్చితే పాత ఇళ్లు కూలిపోతాయని, నివాసాల్లో ఉండే పరిస్థితి ఉండదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొన్ని ఇళ్లకు మాత్రమే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊరు నారాయణపూర్ అనేది కట్ట కింద ఉన్నది, కట్ట హైట్లు ఉన్నది. అది ఇప్పటికే నీరు నిమ్మొస్తుంది విలేజ్లలో. ఇవి పురాతనమైన కాలం నుండి ఉన్న ఊరు కాబట్టి ఇప్పుడే నిమ్మొస్తుంది. ఇంకా హైట్ పెంచి దాన్ని పెద్దగా చేస్తే ఈ తర్వాత ఈ ఇండ్లు అనేటివి ఉండవు, కూలిపోతాయి. పాములు, తేళ్లు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి పంప్ హౌస్ ఎప్పుడైతే వాటర్ పోస్తుందో అప్పటి నుంచి ఇంకా మాకు స్టార్ట్ అయ్యింది. ఈ వర్షాకాలం వచ్చిందంటే బిక్కుమని పరిగెట్టడమే. ఎక్కడుంటుంది, ఏంది, అసలు ఉంటుందా ఉండదా. 5 సంవత్సరాల ముందు చెరువు తెగిపోయింది. ఆ కట్టకు అడ్డం పోసిర్రు, మట్టి వస్తే తెగిపోయింది. మాకు చాలా ఇబ్బంది అయింది. నారాయణపూర్, ఇసార్పల్లె ఇవి 2 ఊర్లు ముంపు గ్రామంగా ప్రకటించాలి. 300 కంటే ఎక్కువనే ఉన్నారు ప్రజలు. వాళ్ళందరికీ న్యాయం చేసిన వారు అవుతారు. ఒక వ్యక్తిది సమస్య కాదు, ఒక ఇంటి సమస్య కాదు, ఒక ఊరు సమస్య. నెలకు ఎక్కువ అవుతుంది మేము ఇలా అంతా పోరాటం చేయబట్టి, ఇక్కడ నిరాహార దీక్ష చేయబట్టి మేము 2-3 రోజులు అవుతుంది. ఏ ఒక్కరికి కనిపించట్లేదా? ఎందుకు కనిపించినా కూడా ఎందుకు చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు మమ్మల్ని? మేము ఇందుకోసమేనా మిమ్మల్ని గెలిపించుకున్నది? నారాయణపూర్ ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామ సభలో ఇటీవల 2 వర్గాల మధ్య గొడవ జరగ్గా సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కేసులో సర్పంచ్ ఫిర్యాదు మేరకు 13 మందిపై SC/ST అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తమ వాళ్లు కనిపించకుండా పోయారని సంబంధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేసినందుకు అక్రమ కేసులు బనాయించారని వాపోతున్నారు. అదే 30 ఏళ్లకు ఇస్తారని మాత్రం అనకండి. మీరు ఊరును అవార్డు చేయండి. అవార్డు చేసిన తర్వాత మాకు ఇంకా ఏడాదికి వచ్చినా పర్వాలేదు, ఇంకా 6 ఏళ్ళకి వచ్చినా పర్వాలేదు. మా పైసలు మాకు కూడా రావాలి. మేము ముప్పు గ్రామం కోసం కొట్లాడితేనే మా మీద అక్రమంగా కేసులు పెడుతుండ్రు. 12 మందిని వెంటనే మీరు కేసులు ఎత్తేయాలి, మా గురించి పట్టించుకోవాలి. కట్టకాడిన్లే తీస్తామని వాళ్ళ ప్రాబ్లం, మాకు ఊరంతా తీయాలని మాకు తీయాలంటే ఇట్లే మా కట్టకాడోళ్లకు ఊళ్ళకు వాదన అవుతుంది, లొల్లులు అవుతుంది. మా కట్టకాడు గురించి మీరు ఎందుకు, ఎవరు వచ్చినా ఏ అధికారి వచ్చినా మేము ఊళ్ళో కట్టకాడికి పోతే మమ్మల్ని తిట్టుడు కట్టకాడోళ్ళు. 2 భాగాలు అయిపోయినాయి సార్. మాకు కట్ట పెంచిన తర్వాత మా ఇండ్లు అయితే వట్టిగా నీళ్ళనే ఉంటాయి కదా సార్. మై వట్టి మట్టి గోడలు, మై బంగ్లాలు కాదు, ఏం కాదు. అధికారులు వచ్చి మా ఇంటికి తాళాలు వేసి వాళ్ళు కొలతలు పెట్టుకొని పోతామని అంటారు. మాదేంది మా పరిస్థితి, మమ్మల్ని ఆదుకుంటానికి ఎవరు లేరు. ఏం మాట్లాడినా మా కొడుకును కేసు పెట్టిర్రు, వాళ్ళు కనబడతలేడు. 6 రోజులు అయిపోయి సర్పంచ్ను ఎమ్మెల్యే పెట్టిండ్రు. మా డాడీని 6 రోజులు అవుతుంది. మా డాడీ ఎక్కడున్నారో తెలియదు. ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎక్కడున్నా
మా డాడీని తీసుకురా. చెరువు కట్ట విస్తరణకు 2 ఎకరాల 31 గుంటల స్థలం సేకరిస్తున్నారు. అందులో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, చెట్లు, బావులు, బోరు బావులు, కొట్టాలు ఉన్నాయి. పరిహారం కోసం 23 కోట్లు మంజూరు చేశారు. గ్రామంలోని 300 మందికి పరిహారం ఇవ్వాలని నారాయణపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వెల్నెస్ కేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 7 గదులు ఉండాల్సిన చోట ఒకటే ఉండటంతో వైద్యం అందించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే గదిలో అన్ని విభాగాలు నిర్వహిస్తూ ఉండగా ఔషధాల గదిలో సిబ్బంది కూర్చోవటమే కష్టంగా మారింది. ఫార్మసీ స్టోర్, ఫిజియోథెరపీ నిర్వహణ భారంగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఔషధాలు మాయం చేస్తున్నారని ఆరోపణలు. 1 కాదు 2 కాదు 3 నెలల్లోనే ఏకంగా 6,000కు పైగా ఔషధ స్ట్రిప్లు కనిపించకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవల కోసం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ వెల్నెస్ సెంటర్కు వచ్చి రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, ఇతర దీర్ఘకాలిక రోగాలకు ఔషధాలు తీసుకుంటున్నారు. పరీక్షలు చేసిన తర్వాత గుర్తింపు కార్డు ప్రకారం నెలకు సరిపడా ఔషధాలను ఉచితంగా అందిస్తారు. అయితే అక్కడ 25 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా కేవలం 1 గదిని మాత్రమే కేటాయించారు. ప్రతిరోజు 200 మంది వస్తూ ఉండగా అరకొర వసతులతో ఇబ్బందులు తప్పట్లేదు. వచ్చే వారికి సరిపడా ఔషధాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మందులు లేక వెనుదిరిగిపోతున్నారు. రోగుల వివరాలు రాసుకొని మందులు వచ్చిన తర్వాత ఫోన్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ షుగర్ పేషెంట్స్ వస్తుంటారు, బీపీ పేషెంట్స్ వస్తుంటారు. డెంటల్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది మనకి. ఫిజియోథెరపీ వాళ్ళు, ఆర్థో పేషెంట్స్, ఓవరాల్ కంబైన్ లో 150 మెంబర్స్ అవుతారు. అందులో మెజారిటీ అంటే షుగర్ పేషెంట్స్ అవుతారు. మెడిసిన్ అనేది కొంచెం స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళీ రావడానికి 1 వారం పడుతుంది అంతే. అంతకుమించి స్కేర్సిటీ అనేది ఏం లేదు. అది కొంచెం టైం గ్యాప్ వస్తుంది మెడిసిన్ రికవర్ చేయడానికి. మళ్ళీ కాల్ చేస్తారు పేషెంట్స్, కాల్ చేసి మళ్ళీ వస్తారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా మేము చూస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, అలాంటిది ఏం జరుగుతుందో చూసుకుంటాము. ఇదే కంజెస్టెడ్ క్యాబిన్స్ కూడా ఎక్కువ అలౌట్ చేయలేదు మాకు. ఇక్కడ ఓవరాల్ సింగిల్ క్యాబిన్ లోనే మనం ఇది పార్టిషన్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇచ్చారు. సో కంజెస్టెడ్ గా క్యాబిన్స్ మాత్రం. వెల్నెస్ కేంద్రంలోని సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులకు వివరించినట్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు తెలిపారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్లో విలువైన మందులు ప్రైవేటు దుకాణాలలో దర్శనమిస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆయన ఆ విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యులు ఎవరనేది తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మందుల విషయానికి వస్తే మందులు అనేది వస్తుంటాయి, అయిపోతుంటాయి, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నాయి. కానీ సఫిషియెంట్ కావాల్సినంత సప్లై లేదు. 200 మంది ఇండియన్ పెడితే వాళ్ళు 100 మంది ప్రీవియస్ రిపోర్ట్ బట్టి అంతమందికి పంపిస్తున్నారు. దానివల్ల మందుల కొరత అనేది కొంచెం ఉన్నది. దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని 100% రెక్టిఫై చేస్తాం. మందుల విషయాన్ని మందులు బయట పంపిస్తున్నారు అనేది ఈ మధ్య నేను విన్నాను. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఖచ్చితంగా నిజంగా ప్రూవ్ అయ్యి జరిగింది అంటే వాళ్ళు చేసిన వాళ్ళ మీద 100% యాక్షన్. వెల్నెస్ కేంద్రంలో అందించే చికిత్స, తీసుకున్న మందుల వివరాలను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేస్తారు. కానీ అలా చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఔషధాల గల్లంతుపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ పై పెచ్చులు ఊడిపడిన ఘటనలో త్రుటిలో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి అకస్మాత్తుగా భవనం సిమెంటు పై పెచ్చులు ఊడిపోవడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన ఏఎస్ఐని ఆసుపత్రికి తరలించారు. దశాబ్దాల కిందట నిర్మించిన పాత భవనంలో ఇంకా పోలీస్ స్టేషన్ నిర్వహిస్తుండటం వల్లే ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. జార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులపై కర్కశంగా వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగాల కుంభకోణంపై విద్యార్థులు సీబీఐ విచారణ కోరితే లాఠీలతో కొట్టించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర మహతోను ఆసుపత్రికి తరలించే ముందు పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని సీజేపీ నేత దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు.
దేవేంద్ర మహతో పోరాటానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వేలాది మంది విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో పాటు రాళ్లదాడిలో 14 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ 5 స్టార్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఎస్జీ ఇమ్రాన్ అనే వ్యక్తి తన 2 కుమార్తెలను దారుణంగా హత్య చేసి తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు. గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బంది తలుపు తట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానంతో వారు లోపలికి వెళ్లి చూడగా మంచంపై 10, 5 ఏళ్ల వయసున్న 2 బాలికలు విగతజీవులుగా పడి ఉన్నారు. మరుగుదొడ్డిలో రక్తపు మడుగులో గొంతు కోసుకుని పడి ఉన్న ఇమ్రాన్ను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందన్న అనుమానంతోనే ఇమ్రాన్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాంటి తల్లి పెంపకంలో పిల్లలు పెరగటం ఇష్టం లేక పిల్లలను గొంతు నిలిమి చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడి వాంగ్మూలం ఆధారంగా హత్య కేసు నమోదు చేశామని, అసలు కారణం ఇదేనా లేక మరేదేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది. లాభదాయకమైన సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు భారత అధికారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. మొత్తం $250 మిలియన్ అమెరికా పెట్టుబడిదారుల నుంచి సేకరించి భారత ప్రభుత్వ